హలో! గారెలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, టేస్టీగా రావాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం నేను కొద్దిగా శనగపప్పును ముందుగానే ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. అలాగే 2 కప్పుల మినపప్పును కూడా ముందు రోజు రాత్రే నానబెట్టుకుని, శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకొని, నీళ్లు తక్కువ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. సరిపడా ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, నానబెట్టుకున్న శనగపప్పు, కొద్దిగా జీలకర్రని వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోండి. గారెలు వేసుకునే ముందు చేతిని కొంచెం తడుపుకొని సరిపడా పిండిని తీసుకొని ఇలా చేసుకుంటే గారెలు ఈజీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె బాగా వేడెక్కిన తర్వాత గారెలన్నీ ఇలా జాగ్రత్తగా వేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు వేపించుకోండి. ఒకవేళ పిండి రుబ్బిన తర్వాత ఎక్కువసేపు నానితే కనుక నూనె పీల్చుకుంటాయి. అందుకనే పిండి రుబ్బిన వెంటనే గారెలు వేసేసుకోండి. ఇలా రెండు వైపులా అన్ని గారెలు బాగా వేగిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. ఆల్రెడీ ఈ గారెల్లో మనం శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకోవడం వల్ల వేరేగా పచ్చడి ఏమీ అవసరం లేదు. కానీ నేను ఆల్రెడీ టొమాటో పచ్చడి చేశాను. సో అందుకే ఈ కాంబినేషన్లో ట్రై చేశాను. ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను. చూసి ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి. గారెలు అయితే పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా అండ్ చాలా టేస్టీగా వచ్చాయి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా.